ఏమంటే చంటి పిల్లడుకుని సరిపోతుందండి. తల్లికి నీళ్లు కాయాలండి, బిడ్డకి నీళ్లు కాయాలండి, తల్లికి వంటండి, ఇంట్లో వెళ్ళి వంటండి. ఎన్ని కథలు చెప్పారు, ఎన్ని కథలు చెప్పారు. దేవుని పెట్టాలి. మరిచిపోతే కలిగేటువంటి నష్టాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. రండి దేవుని యొక్క వాక్యంలో హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. హోషేయ 4:6. నా జనులు కనుక నేను నీ కుమారులను మరతును. అంటే మనము దేవుణ్ణి మర్చిపోతే మొట్టమొదటిగా కలిగే నష్టం దేవుడు మనలను మర్చిపోతాడట. ఎవరు మర్చిపోతే చెప్పండి. బైబిల్ ఒక మాట ఉంది, తల్లి తన చంటి బిడ్డను మరచునా వారైనా మరచులేమో గాని. తల్లి బిడ్డ మర్చిపోతా, బిడ్డ చూడటం సరే మర్చిపోతా, సరిగ్గా ఆలోచించి చెప్పండి. మర్చిపోతా కదా, మర్చిపోదా. ఈ గదిలో తల్లి బిడ్డ పడుకుంటే ఆ పక్కన గదిలో మేనతో నానమ్మో ఎవరొకడు వచ్చి ఈ బాధ్యతరాన్ని లేపుతుంది. ఏమని లేదు ఎప్పటి నుంచి వెళుతున్నా ఆగమరిసి నిద్రపోతున్నాం లే అని లేపుతారు. లేక మరి మర్చిపోలేదా? దేవుని వాక్యం ఎంత యథార్థమో చూడండి. తల్లి తన చంటి బిడ్డను మరుచున వారైనా మరుతురేమో గాని. తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ దగ్గర ఒక సంఘటన జరిగింది. ఒక 2 నెలల క్రితం, 3 నెలల క్రితం. రాత్రి పడుకున్నటువంటి పిల్లలు తెల్లారేసరికి 3 చనిపోయినారు. రాత్రి పడుకున్నారు, బాగానే పడుకున్నారు. 11 సంవత్సరాల బాబు, 9 సంవత్సరాల పాప, 7 సంవత్సరాల బాబు, 3 చనిపోయినారు. అర్థం కాలేదు ఏంటో. తల్లి పొద్దున్న లేచి పెద్దగా ఏడుస్తుంది, అయ్యో నా పిల్లలు చచ్చిపోయారు, ఏడుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి ఏమైందమ్మా ఏమో రాత్రి నేను పెరుగన్నం తినిపించిన ముగ్గురికి. ఏమన్నా పెరుగన్నం తినిపించిన ముగ్గురికి, పెరుగన్నం తిన్నవాళ్ళు ఎలా చచ్చిపోయారు, పెరుగులు ఏమన్నా పడిందో ఏంటో అన్న. వెంటనే ఆ సంగతి పోలీసులకు తెలిసింది. పోలీసులు వచ్చారు, వాళ్ళని పోస్ట్ మార్టం తీసుకెళ్ళారు. తల్లి ఏం జరిగిందమ్మా, ఏమన్నా పెరిగేసుకుంటున్నారా, పెరుగన్నం తిన్నవాడు చచ్చిపోయారు. పెరుగన్నం తిన్నవాడు ఎలా చచ్చిపోయారు? పోలీసులు మనకలాగా నమ్మేరని నమ్మతారని ఏం చేస్తారు? థర్డ్ డిగ్రీ అంటారు. అంటే పోలీసులు ఎలా కొడతారు? నేరస్తుని దేనితో కొడతారు అన్నా? లాఠీతో కొడతారా? లాఠీతో బెదిరిస్తారు, లాఠీతో కొట్టరు. లారీ టైర్ ఉంటుంది కదా, లారీకి టైర్లు ఉంటాయా? ఆ టైర్ని ఎలా పోయింటారు? లారీ టైర్ని పోయింటారు. ఒక మంచి దాంతో కొడతారు, లాఠీతో కొట్టరు. లాఠీతో బెదిరిస్తారంటే ఎక్కడ కొడతారో తెలుసా? కొడతారు. అరిగోళ్ళు కొడితే నడిమికి. నా స్నేహితుడు ఉన్నాడు ఎలిషా రాజు అని, వాళ్ళ నాన్నగారి పేరు భైరవ స్వామి, కడలి భైరవ స్వామి. ఆయన పోలీస్ స్టేషన్ లో స్పెషలిస్ట్ మాట. దేనికి మాట్లాడినమ్మా. ఇప్పుడు మీ అందరికీ వంట చేయించా? మీ గట్టిగా చెప్పండి. వచ్చిన అందరికి వంట చేయడం
సెలబ్రేట్ చేయడం వచ్చేది వచ్చారా? అందరికీ వంట చేయడం వచ్చి, కానీ ఆ వీధిలో ఒక ముదర ఉంటుంది, ముదర ఆవిడికే మాత్రం సెలబ్రేట్ చేయడం. మీరు చేయడానికి ట్రై చేయండి. గిన్నెలు ఆ పక్కనైతే ఈ పక్క వచ్చేస్తుంది బాగుంటా లేదండి. ఆ సెలబ్రేట్ ఏం చేయకూడదు, గొడవలో నాకు సెలబ్రేట్ చేశాను. ఒక ఆవిడ సెలబ్రేట్ చేశాను. ఆవిడ ముందు బ్యాన్ ఆడతారు, 3 రోజుల ముందు 4 రోజుల ముందు పొద్దున సెలబ్రేట్ చేయాలి. అలాగే దీన్ని బియ్యం నానబెట్టండి, ఎలా చేయండి, అలా చేయండి అంటే ఒకరికన్నా మొక్కలు అంత నెయ్యి మొత్తం అంతా కదా. మరి మీ అందరికీ వండొచ్చు, కానీ అందరికీ సెలబ్రేట్ రాదు. మీ అందరికి ఆవకాయ కార్యక్రమం వచ్చా? దానికి కూడా అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా కొట్టడానికి పోలీసులు అందరూ కొట్టరు, కొట్టడానికి స్పష్టిస్తుంటాడు. ఆయనకు అప్పగిస్తారు. మా స్నేహితుడు అన్నాడు కదా, వాళ్ళ నాన్న ఆయన కొడితే ఆయనకు అప్పగిస్తే ఎటువంటి వాడైనా సరే నేరం ఒప్పేస్తున్నాడు. అది చేసిన చేసిన బాబు అని కూడా చేసిన బాబు. చివరికి ఎంత గౌరవం చెప్తాను. వాళ్ళందరి ఏడుపు, ఆ శాపం ఎడ తెలిసింది. ఒకరోజు నేను ఆ ఇంటికి వెళ్తే ఆయన మూలుగుతున్నాడు, కేకడేస్తాను. నేను అడిగాను, అనే ఎవరు నాన్న ఏం జరిగిందా? ఇంటితో పోలీస్ స్టేషన్ ఆయన ఎలా చేసేవాడు కదా, ఇప్పుడు ఆ ఇంటి మీద వచ్చేసింది. అందుకే ఆయన ఎలా ఉన్నాడు. సరే, ఆ తల్లిని తీసుకెళ్ళారు. ఏంటమ్మంటే ఆవిడ ఏదో కథ చెప్తుంది. అప్పుడు ఏం చేస్తారండి, అలా పడతారు. అప్పుడు కూడా లోపలేదు అనుకోండి, వాళ్ళ దగ్గర కట్టింపులే ఉంటుంది, ఎక్కడ పట్టుకుని ఎలా తీస్తారు. దానికి కూడా లోపలేదు అనుకోండి, వాళ్ళ దగ్గర ఏముంటాయి గుండుసుతో కోడ్లో కూర్చుంటే అవన్నీ దవాకి అంటారు. ఈవిడ చెప్పింది అప్పుడు ఏమో తెలుసా, నా పిల్లలు పెరుగుతో తిని చచ్చిపోలేదు. అదేం జరిగింది, నేనే నా పిల్లలు చెప్పేసి రాత్రి అన్నం పెట్టే పడుకున్న తర్వాత కలగడతో పెద్దోడిని చంపుతున్న ప్రాణపిల్ల పెరుగుతుంది. అమ్మ నన్ను ఏం చేయి అయినా నేను ఉట్టుకోలేదు, చంపేసి ఆ తర్వాత 3 రోజులు కూడా చంపేసి పోలీసులకు ఎందుకు చంపి ఏం జరిగింది అని అంటే 15 సంవత్సరాల క్రితం నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయి స్కూల్ అయిపోయిన తర్వాత ఎవరిదాన్ని వెళ్ళిపోయాను. 3 నెలల క్రితం మా స్కూల్లో కలయిక జరిగింది. అప్పుడు మరలా నాకు అతని మీద ప్రేమ కలిగింది. నేను 3 పిల్లలు అడ్డు లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను. అందుకే నేను నా 3 పిల్లలను ఈ చేతులతోనే చెప్పేశానని ఏడవడం మొదలెట్టింది. అర్థమవుతుంది. తల్లి పెట్టిన మర్చిపోతా దేవుని పెట్టారు. గమనించాను, దేవుని వాక్యం ఎంత యథార్థం మనకు అర్థమవుతుంది. దేవుడిని మనం మర్చిపోతే దేవుడు మనం మర్చిపోతాడు. దేవుడిని మనం విడిచిపెడితే దేవుడు మనం విడిచిపెడతాడు. 13వ కీర్తనలో దావీదు అంటాడు, కీర్తన 13 వచనం 1, యెహోవా ఎంత వరకు నన్ను మరిచిపోదువు, నిత్యము మరిచెదవా, ఎంతకాలం విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును. అంటే దావీదు ఏమని చేస్తున్నాడు ప్రార్థన? మర్చిపోతాను. ఎవరంటే దావీదు గురించి దేవుడు ఏమంటాడు? ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నదో తెలుసా? ఏ మ్యాన్ హార్ట్ ఈజ్ మై ఓన్ హార్ట్ అన్నాడు. దావీదు యొక్క హృదయం నా సొంత హృదయం అన్నాడు దేవుడు.
అటువంటి దావీదే అపరాధం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు దేవుడు సర్లే మన దావీదే కదా చూసి చూడనట్టుగా వదిలేద్దాం అని వదిలేసాడా? వదలలేదు. 51వ కీర్తనలో దావీదు అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయి, నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగు, నా పాపము ఎల్లప్పుడూ నన్ను పవిత్రపరచు, నా పాపము పోవునట్లుగా పవిత్రపరచు, నా అతిక్రమం నాకు తెలిసే ఉంది, నా పాపం ఎల్లప్పుడూ. దేవునికి ఒక స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నీకు కేవలము నీకే విరోధముగా ఒప్పుకున్నాడు దేవుడు. 139వ కీర్తన మొదటి వచనం అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేవడం నీకు తెలుసు, నాకు తలకు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించావు, నా నడక నా పడక అన్ని నీకు తెలుసు. 13 చదువు. నా అంతరంద్రియములన్నిటినీ నీవే కలుగు చేశావు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తల్లి గర్భమందు ఎవరు నిర్మించారు మనల్ని? చెప్పాలి. రామచంద్రపురం స్టాలిన్ గారి భార్య నిర్మించిందా? లేకపోతే రావులపాలెంలో గొప్ప జేసీ గారు నిర్మించిందా? ఎవరు చేశారండి మనల్ని? ఎవరు నిర్మించారు? ఎవరు నిర్ణయించారు? ఎవరు మనకి నిర్మాణించారు? తల్లి గర్భంలో 29 రోజుల వరకు మనం ఉన్నామని సంగతి మన తల్లికే తెలియదు. 29 రోజుల తర్వాత తెలుస్తుంది మన తల్లి. ఎన్ని రోజుల తర్వాత? అప్పుడు మనం ఎంత ఉంటాం? తల్లి గర్భం. అప్పుడు మనలో ఏర్పడిన మొట్టమొదటి అవయవం ఏంటి? ఏమి ఏర్పడుతుంది? గుండె. ఎంత ఉంటుందో తెలుసా మన గుండె? గుమ్మడి అంటారు. ఎంత? గుమ్మడి ఎంత ఉంటుందమ్మా? గుమ్మడి అంతే ఉంటుంది. అంత చిన్న గుమ్మడి గిన్నంత గుండెలో ఏమేర్పడింది? ఇప్పుడు రక్తాన్ని విరచిమ్మడం. అప్పుడే పని ప్రారంభించేసింది. డాక్టర్ చెప్తుంది హార్ట్ బిట్ వీక్ గా ఉంది, లేదా హార్ట్ బిట్. మా చర్చకు వచ్చిన ఒక అమ్మాయికి హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ అమ్మ చూసి పరీక్ష చెప్పింది, ట్విన్స్ అనుకున్నాను కానీ ట్విన్స్ కాదు, ట్రిపుల్స్. 3 పిల్లలు ఉన్నారు అప్పటికి. ఎంతమంది? 3 పిల్లలు ఉన్నారు. ఒక పక్క సంతోషం, ఒక పక్క భయం. సరే మొత్తం దేవుడికి ఒక ప్రార్థన చేశాం. 3 పిల్లలు పుట్టారు, 2 కొడుకులు కూతురు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. ఒక్కొక్కరు 2 కేజీలు పుట్టాడు. ఒక్కొక్కరు 2 కేజీలు అండి. అంతే ఎలా వస్తుంది? మరి 6 కేజీలు. 3 చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా బాగున్నారు. స్తోత్రం చెప్పాలి. తల్లి గర్భంలో మనం ఏర్పడినప్పుడు మన గుండె చాలా చిన్నది. ఆ గుండె అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క క్షణం కూడా దసరా సెలవులు వచ్చిన, సంక్రాంతి సెలవులు వచ్చిన, వేసవకాలం సెలవులు వచ్చిన, క్రిస్మస్ సెలవులు వచ్చిన, ఒక్క రోజు నేను సెలవు తీసుకుంటాను, నాకు కూడా రెస్ట్ ఇవ్వనంటే కనుక ఎంట ఎగిరిపోను చెప్పండి. అందుకే దావీదు ఏమన్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామాన్ని ఆయన చేసిన ఉపకారాల్లో. ఇంకొకడు ఉన్నాడు ధనవంతుడు. ఏం చెప్పాడు తన ప్రాణంతో? నా ప్రాణమా నిన్ను. ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడండి? ఈ రాత్రి నీ ప్రాణమును ఎవరు అడుగుతున్నారు? అడుగుచున్నాను అన్న, అడుగుచున్నారు అన్నాడు. ఎవరట? పైన బ్యాచ్ ఉంది,
ఆడు ఉపయోగపడ్డాడు అయితే ఉంచుతాడు. ఆడు ఉపయోగపడ్డానుకో రికమెండేషన్ చేస్తున్నాడు బ్యాచ్ వీడు వేసి కూడా బయటపడినా అని నీకు ఉపయోగం లేదు, మాకు ఉపయోగం లేదు. ఆ బ్యాచ్ రికమెండేషన్ చేస్తే అంటే సద్యండి దుకాణం స్తోత్రం చెప్పండి. అది ఏం చేయాలి? మనం దేవునికి ఉపయోగపడాలి. ఆమె చెప్పండి. దేవుడికి పాట పాడే వారు ఇచ్చాడు ఆ పాడు పాట. నువ్వు ఎలా పాడినా పాడు. నువ్వు సుశీలాగే పాడకూడదు, ఎస్పి శైలేష్ లాగే పాడవసరం లేదు, లేకపోతే హేమాజోన్ లాగే పాడవసరం లేదు, లేకపోతే ఇంకా ఉన్నారు కదా గాయకులు అలాగే పాడవసరం లేదు. నీకు ఎలా పాడటం వస్తే అలాగే పాడు. అయ్యా నేను పాట పాడతానన్నాడు పాడు, నీకు ఎలా వస్తే అలా నవ్వుతారా? నవ్వని. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాడు మాట్లాడడం మొదలెట్టినప్పుడు ఫస్ట్ రోజే అమ్మ అంటారు, లేదా మమ్మీ అంటారు. చెప్పండి అంటే వెంటనే ఇయ్యాలి మమ్మీ అన్నాడు. ఇయ్యాలి 3 రోజుల నుంచి బాప బాప అంటాడు. అయ్యో ఈ పక్కన ఉన్నాడు ఆ తమ్ముడు గారు, ఆ తమ్ముడు కొడుకంట 3 రోజుల నుంచి బాప బాప అంటాడు. ఇప్పుడు నేను నచ్చరిక పండుగను చూడటానంటే ఎండకి అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మరొకసారి 3 రోజులు అన్నాడు అంటాడా? అంటాడు. అంటే సరే బాప అన్నాడు, అంటే అమ్మ అన్నాడు, తాత తాత అన్నాడు. ఎంత ముగిసిపోతావు. నేను అంటున్నాను అంత అలా మాట్లాడే పిల్లలను చూసి ముగిసిపోతాం కదా. మనకు వచ్చిన రాకపోయినా పాట పాడితే మన పాట చూసి ఆయన ముగిసిపోయాడు. ఎందుకు పాడలేదు? ఎందుకు ప్రార్థన చేయట్లేదు? ఎందుకు సాక్షి చెప్పట్లేదు? అమ్మ సాక్షి ఇది చెప్పండి అయ్యా, మీ చెప్పారు కదండి అయ్యంటే కాంటాక్ట్. అది కూడా లేచి నిలబడి దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు. కట్టుకోవడానికి వస్త్రం లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, అటువంటి నాకు స్థితి ఇచ్చాడు అని చెప్పలేదు ధైర్యంగా. దేవుని కోసం పని చేయాలి. ఆమె చెప్పండి. దేవుని కోసం ఏం చేయాలి? పాట పాడే తలం తీస్తే పాట పాడి, వాక్యం చదివే తలం తీస్తే వాక్యం చదువు, మందిరంలో సేవ చేసే పనిస్తే పని చేయి, వంట చేసే పనిస్తే వంట చేయి. ఎంతమంది వంట రాష్ట్రంలో భోజనాలు ఉన్నాయి లేవా అమ్మా? ఎవరు చేస్తారు? స్తోత్రం చెప్పండి. వంట చేసే కోపం ఇస్తే వంట చేయి, వడ్డించే కోపం ఉంటే వడ్డించు. కొంతమంది అంటారు మాస్టర్ గారు మంచి చూడండి, మాస్టర్ గారు మంచిది కానీ ఇవి వడ్డించుకోండి. ఎప్పుడు చూసినా నాకు రెక్కేస్తున్నారు, ఎప్పుడు చూసినా నాకు పేటే పడుతుంది, ఎప్పుడు చూసినా నాకు కాళ్ళు వస్తున్నాయి. ఎప్పుడు చూసినా నాకు కాళ్ళు వస్తున్నాయి, ఎప్పుడు చూసినా నాకు అయితే ఈసారి రెక్కలేని కోల్డ్ పంపించారు. ఏ కోల్డ్? ఎవరికైనా కావాలని కాళ్ళు ఏమేస్తారా అడేసి కూడా పోతారు. నువ్వు ప్రార్థన చేసి తినేది అంతే. మళ్ళీ నాకు ఎక్కేసేది, నాకు తొక్కేసేది, నాకు తిప్పేసేది, ఎక్కడ వ్యాఖ్యానించదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతను చెయ్యి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా ఉంటాడు. చేతులెత్తి ఆమె చెప్పండి. ఏం చేస్తాడు నిన్ను దేవుడు? ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆయన్ని మర్చిపోతే ఆయన నిన్ను మర్చిపోతాడు. రెండవది సమూయేలు మొదటి గ్రంథం 12:9. సమూయేలు మొదటి గ్రంథం 12:9. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు సిసెరా చేతికి అప్పగించాను. రెండవదిగా దేవుడిని మనం మర్చిపోతే దేవుడు మనలను శత్రువుల చేతికి అప్పగిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎవరికి అప్పగిస్తాడు? మొట్టమొదటి ఏం చేస్తాడు? మనం ఆయన మర్చిపోతే ఆయన మనం మర్చిపోతాడు. రెండోది ఏం చేస్తాడు? శత్రువుల చేతికి అప్పగిస్తాడు. ఎవరు మన శత్రువులు చెప్పండి అమ్మా? మన శత్రువులు ఉన్నారా? మన ఇంటి పక్కన వాళ్ళు మన శత్రువులు కదా? అవునమ్మా? మన ఇంటి ముందు వాళ్ళు, మన ఇంటి వెనకాల వాళ్ళు, మన ఇంటి పక్కన వాళ్ళు, వాళ్ళందరూ మన శత్రువులు.
మాట్లాడలేదు మీరు. మరి ఎవరు మిత్రులా? చూడండి, మన ఇంటి పక్కన వాళ్ళు మనకి ఎప్పటికీ శత్రువులు కాదు. ఆమె చెప్పండి. మన ఇంటి పక్కన వాళ్ళు, మన ఇంటి ముందు వాళ్ళు, మన ఇంటి వెనకాల మన శత్రువులు కాదు. వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి, వాళ్ళందరూ బాగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఆమె ఎప్పుడైనా పొరపాటు నన్ను ఎవరైనా చచ్చిపోయింది అనుకోండి ఇంట్లో, అప్పుడు ఆ ఇల్లు ఏం చేస్తారు? 6 నెలలు నాకు ఇప్పటికీ అర్థం కాదు. అదే డబ్బులు ఇచ్చేసి యాగమో యజ్ఞమో చేసేస్తే ఉండొచ్చంట, లేదంటే మూసేయాలంట. మరి హాస్పిటల్ ఎంతమంది చచ్చిపోతున్నారు? హాస్పిటల్ మూసేస్తున్నారా? ఆర్ఎస్ఎల్ ఆ బుర్రతో చెప్పేది బుర్రలేని ఉన్నారు. ఇంకెవరైనా చచ్చిపోయారు అనుకోండి, మన ఇంటి పక్క వాడు, మన ఇంటి ముందు వాడు కరెక్ట్ గా మనకి అర్ధరాత్రి మీరు గుర్తు ఎవడు గుర్తొస్తాడు? ఆడి గుర్తొస్తాడు, ఆ పంపే గుర్తొస్తాడు. అందుకే నేను చెప్పేది ఆమె చెప్పలేదు. అదే చెప్పండి, మన శత్రువులు ఎవరంటే మొట్టమొదటిగా మన శత్రువులు రోగం. మనకి శత్రువులు ఎవరు? రోగం. దేవుని మాట మనం వినకపోతే దేవుడు మనం రోగానికి అప్పగిస్తాడు. అదేనా? ఎవరికి అప్పగిస్తాడు? జబ్బుకి అప్పగిస్తాడు, రోగానికి అప్పగిస్తాడు. రెండవది రుణానికి అప్పగిస్తాడు. రుణం అంటే అప్పులు మనల్ని ఇబ్బంది పెడతాయి. ఈ మధ్య ఒక ఆవిడ ఇచ్చాను బాబు, మోకాళ్ళ నొప్పులు చిరిగి డాక్టర్ చెప్పాను. ఏ నొప్పులు? నేను అన్నానమ్మా, మనం బతుకున్నంత కాలం ఒంట్లో నిప్పులు, ఇంట్లో అప్పులు రెండూ ఉంటాయి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి అప్పులు లేని వాళ్ళు ఏమన్నా? నాకు అసలు ఏ అప్పు లేదన్నవాడు చేయొద్దని ఏదో ఒక ఇంట్లో అప్పు, ఒంట్లో నిప్పు. దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటే వెళ్ళిపోవడం ముందుకు ఆలోచన చెప్పండి. రోగానికి అప్పగిస్తాడు, లేదా రుణానికి అప్పగిస్తాడు. ఈ రోజు మన కష్టార్జితాన్ని మనం అనుభవించట్లా. మన కష్టార్జితాన్ని వడ్డీలోకి నేస్తున్నాం, మన కష్టార్జితాన్ని హాస్పిటల్లోకి తెస్తున్నాం, మన కష్టార్జితం మందుల షాప్కి వెళ్ళిపోతుంది, లేదా మన కష్టార్జితం మందు షాప్కి వెళ్ళిపోతుంది. కారణం ఏంటి? దేవుణ్ణి మర్చిపోవడం. దేవుణ్ణి మనం మర్చిపోతే దేవుడు మనలను మర్చిపోతాడు. రెండవది శత్రువులకు అప్పగిస్తాడు. మూడవది దేవుడు మనం మర్చిపోతే ఇర్మియా గ్రంథం 3:21 ప్రకారం దేవుడు మనలను వినబడుచున్నది, తమ దేవుడైన యెహోవాను మరచి రోదనము. మూడవది దేవుణ్ణి మర్చిపోతే దేవుడు మనలను దుఃఖానికి అప్పగిస్తాడు. దేనికి? దుఃఖం అంటే కుటుంబంలో దుఃఖం, వ్యక్తిగత జీవితంలో దుఃఖం, ఏడుపు, కన్నీళ్ళు. ఈరోజు అనేక కుటుంబాల్లో శాపం, దుఃఖం. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా ధనవంతుడే, చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి. పేరు చెప్పకూడదు, అందుకే చెప్పకూడదు. ప్రభువు నమ్ముకోలేదు ఆయన. మంచి రాజకీయ పార్టీ, మంచి నాయకుడే. ఈ నియోజకవర్గంలో కూడా పోటీ చేశాడు ఆయన ఒక టైంలో. రామచంద్రపురం నియోజకవర్గం కదా ఇది, ఇక్కడ కూడా పోటీ చేశాడు ఆయన ఒక టైంలో. మంచి పేరున్న నాయకుడు. నీకు అంత అవసరం అయితే నన్ను వ్యక్తిగతంగా తెలిస్తే నీకు చాలా కోటిస్తుంది, చాలా ఆస్తి. భార్య భర్త ఇద్దరు ఇప్పటికీ మాట్లాడుకోవాలి. ఆయనకి ఏదైనా అవసరం ఒక సీట్ రాసి గోడగా కిందాడు. ఆవిడ చూసి ఆ పని చేస్తుంది. ఆవిడ కూడా చేసేసాను అంత. ఆవిడ కూడా అక్కడ కోరుకాడు, అక్కడ కూడా ఆవిడ రాసి అంటాడు. ఆ కుటుంబంలో దుఃఖం ఉండదండి. దుఃఖం
దేవుని పిల్లల కుటుంబాలు పడదు. కారణం ఏంటంటే దేవుని మర్చిపోవడం, దేవుని విసర్జించడం, దేవుని ముఖ్యం అనుకోవడం. ఈ మధ్య మనం ప్రభు సన్నిధిలో మనం దేవుణ్ణి మర్చిపోయే వారిగా ఉండకూడదు. మన భక్తితో దేవుణ్ణి పరిపించే వారిగా ఉండాలి. ఆమేన్. 4వది హోషేయ 2:13. హోషేయ గ్రంథం 2:13 వచ్చిన దేవుణ్ణి అది నన్ను మరచిపోయి ఏంటమ్మా నగలు పెట్టుకుని దాని విలుకాండ్రను బట్టి నేను దాన్ని శిక్షించును. ఆమేన్ చెప్పండి. ఏం చేసిన ఒకసారి ఒక ఆరాధన జరుగుతుంది. మాట మొదలు పెట్టాడు, స్తోత్రం చెల్లిందుము మేలు తలంచి స్తోత్రం చెల్లింతుము అని పాడుతున్నాడు. సరిగ్గా ఒక శాతం వచ్చింది. సజీవయాగముగా గోల్డ్ రంగు వేసుకున్నవాళ్ళు, గోల్డ్ కాదు పెట్టుకున్నవాళ్ళు, వస్తువులు పెట్టుకున్నవాళ్ళు, చుట్టూ కత్తిరించిన వాళ్ళు, హైబ్రో చేయించుకున్నవాళ్ళు పాడొద్దు అన్నాడు. ఏమన్నాడు? సడన్ గా షాక్ తిన్నారన్న, సడన్ గా షాక్. మరి సజీవ యాగం అంటే ఏంటి? ఉన్నదన్నట్టుగానే కదా. సజీవ యాగం అంటే ఉన్నదన్నట్టుగానే. కానీ ఏం చేశారు? ఏమన్నా అందుకు ఆ మాడగానే మిగిలిన పాడన్నాడు. షాక్ కదా. దైవజనులు ఆరోగ్యమూర్తి గారు అన్నారు ఒక రోజు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, అబద్ధాలు పాడతారు. ఏం చేస్తారు? అబద్ధాలు పాడతారు. ఎంత అద్భుతంగా పాడతారంటే ఒక మాట, మీరు పాన్పులు పడతారు కదా, పాన్పులు పెట్టిన పాట పాడతారు. ఏం పాట పాడతారు? సమర్పణ చేయి ప్రభువులకు. అమ్మా ఇంకేమున్నాయి? నీ ధనము ఇంకా అద్భుతమైన పాట ఉంటుంది కదా. వేలాది నదులంతా పాడతారు కదా. ఏమని పాడతారు? అది ఏడాది దూరలనా నీవు చేసిన ఉపకారము వేలాది నదులంత విస్తార తైలము ఎంత ముంచేసాం కొత్త ప్రాధాన్యం ఎంత ఆ సీసా కనపడుతుంది. మా పాదానికి అక్కడ చేశాను, నన్ను ముంచేసాను. లాస్ట్ రోజు నాడు అయ్యారు అందరికీ తైలు వేసి ప్రార్థన చేస్తారు. అయ్యారు చేస్తారు కదా. మీరు వచ్చేటప్పుడు ఆరోగ్య జాగ్రత్త అది నది అంత ఉంది కానీ పెద్ద గంగాళం ఉంది కానీ ఎంత ఒక ఆరోగ్యం ఏమని పడేది మాట? ఏడాది దూడల జీవితంలో దూడన తెచ్చిచ్చాడు. ఒక్క పొద్దు ఇచ్చారు కానీ పాట ఏమి పెడతాం? ఏడాది దూడల అంటే ఇప్పుడు అబద్ధాలు ఆడతారా, అబద్ధాలు పాడతారా కదా?
ఒప్పుకున్నాక ఒకసారి ఒక పాడుతాడు పాట. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగా. నాకు దొరికాడు ఆగ్రహం. నాకు బ్రహ్మాండంగా పడి పాటలు రాసేవాళ్ళు కానీ ఎవరు రాశారు? ఎవరు రాశారు? సామెతల గ్రంథం 3:8 ఏముంది అన్న చదువు ఒకసారి. సామెతల గ్రంథం నీ రాబడి అంతట్లో ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఆస్తిలో భాగం అన్నప్పుడు అందరూ వెండి బంగారం ఉండదా? మాట్లాడకండి అంటారు కదా, అంటారు కదా. మంచి ఎప్పుడైనా పాటించారు కదా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడు. మరి అక్కడ ఆ వాక్యం అబద్ధం ఉంటుంది. 23 సంవత్సరాల సేవా జీవితంలో జాగ్రత్తగా ఒక్కసారి కూడా నేను మా మందిరంలో పాను గురించి వాక్యం చెప్పలేదు. అర్థమవుతుంది మీకు? 23 సంవత్సరాల సేవా జీవితంలో ఒక్కసారి కూడా మా మందిరంలో నేను కానుక గురించి వాక్యం చెప్పలేదు, కానుక పట్టలేదు కూడా. అందుకే మిమ్మల్ని అడిగి కానుక పట్టినాడు ఏ మాట పడతారు? మా విశ్వాసం కానుక పడతారని తెలియదు, కానుక పట్టినాడు ఆ పాట తెలియదు. కానీ వాళ్ళు నాకు సమృద్ధిగా కానుక ఇస్తారు. ఎప్పటికి 10 దేశాలు తిరిగాను, 20 రాష్ట్రాలు తిరిగాను, 3 సార్లు ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను, చైనా వెళ్ళాను, సౌత్ కొరియా వెళ్ళాను. మరి ఎక్కడికి డబ్బులు? ఆ విశ్వాసం వచ్చింది. కానీ ఇప్పుడు చెప్పలేదు. నేను వాళ్ళకి ఎలా ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలో నేర్పించాను. సేవకుడు చెప్పవలసిన లేదు కాను గురించి. సేవ అవసరం ఏంటో గుర్తించి నేర్పించేవారు. చేతులకు కామెంట్ చెప్పండి. అన్న ఈ మాట చెప్పి ముగిస్తాను. అన్న ఒకరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఏమనమ్మా? ఎందుకు? ఎందుకంటే ఎవరికి కావాలి కుమారుడు? ఎవరికి కావాలి కుమారుడు? అన్నకు కావాలా? ఎందుకు అన్నకి? ఏటేటా దేవాలయానికి వస్తుంది, ఏటేటా షిలోహులో ఉన్న మందిరానికి వస్తుంది, ఏటేటా చూస్తా ఉంది, ఏలి సేవ చేస్తా ఉన్నాడు. ఆ సంవత్సరం చూసేసరికి ఏలి ఒక పాపులో ఉన్నాడు. అతని కొడుకులు గొగ్గుని ఫినెహాసు చెడిపోయి ఉన్నారు. అప్పుడు ఏమనుకుంటుంది ఆమె? ఏమంటుంది తెలుసా? నాకే కనుక కొడుకుంటేనా వాడిని నీకు ఇచ్చేది. అందుకే తన భర్తతో చెప్పాను, అందుకే తన భర్తతో అన్నారు. ఆయన అడుగుతాను ఎక్కనా రామ్మని. లేదు లేదు, నేను మనోదుఖం గలదానిగా ఉన్నాను, మీరు వెళ్ళిపోండి. అంతకుముందు లేదా దుఃఖం? అంతకుముందు నా పిల్లలు లేదు, అంతకుముందు ఆమెకు ఏ బాధ అనిపించలే. కానీ ఇప్పుడు ఆమెకు మందిరపు సేవ చూసేసరికి దుఃఖం అనిపించింది. తల్లిని చెప్పండి. మనం మందిరానికి ఎందుకు రావాలి అంటే మందిరంలో మురుక్కుకోవడానికి రావాలి, రెండోది మురుక్కున్నది చెల్లించడానికి రావాలి. చేతులు కామెంట్ చెప్పండి. ఎందుకు రావాలండి మందిరానికి? మురుక్కున్నది చెల్లించడానికి రావాలి. ఆమె అంటది నాకు కొడుకుని తిరిగి నేను మీకు ఇస్తాను. దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకున్నాడు, ఒక కుమారుని ఇచ్చాడు. ఆమె చెప్పండి. పాలు విడిచే సమయం వచ్చిందండి. ఏ సమయం? పాలు విడిచే సమయం అంటే 3 ఏళ్ళు తప్పితే 4 ఏళ్ళు. ఆ సమయంలో తీసుకొచ్చి ఏం చేస్తుంది? చెప్పండి చెప్పండి. ఎవరికి అప్పగించారు? దేవుని మందిరంలో అప్పగించింది. మీరు కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తీసుకెళ్లి పిల్లలని అంగన్వాడీలో అప్పగించారు. మీరు ఎలా అప్పగించుంటే ఆడ అవసరం మీకంటే ముందు చెప్పండి. అవునా కదా? చెప్పండి. అంగన్వాడీలో అప్పగించి వస్తారు. మీరు ఎలా అప్పగించి ఎలా వస్తే అమ్మ పాపను అంగన్వాడీలో అప్పగించేటప్పుడు వేరే అంగన్వాడీలో ఈ పాప ఏం చేస్తుంది? మీకంటే ముందు చెప్తుంది కదా. ఏం చేస్తారు? అక్కడ ఉంటారా? చూడండి, కొన్ని ఊళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ నమ్మకంటే ముందు చెప్తారు. చూసుకోండి, అక్కడ కూడని కుర్చీలు ఉంటాయి, చిన్న చిన్న కుర్చీలు ఆడుకోవడానికి చాలా ఉంటాయి. కానీ తల్లి కంటే ముందు చెప్తారు. అన్న తన కొడుకుని తీసుకెళ్లి ఏలి చేతికి అప్పగించింది. 3వ అధ్యాయం 1వ వచనం. మొదటి సమయంలో ఏమన్నా? బాలుడైన సమూయేలు
ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. ఏ వయసు అయినప్పుడు? బాలుడు. ఒక 4 ఏళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు ఉండొచ్చు. ఎందుకో తెలుసా? అతని తల్లి అతన్ని ఎలా పెంచిందో తెలుసా? అతనికి యాజకత్వాన్ని నేర్పించింది. యాజకుడైనటువంటి ఏలి దగ్గర పరిచయం చేస్తున్న సమయంలో అన్నాడు అమ్మతో, అమ్మా మనకి ఏమి లోటు ఉంది, మనకు సమృద్ధి ఉంది. నేను చెప్పేది నాకు కరువు అని. ఒకప్పుడు కరువు ఉంది, మనం పడుకోవడానికి కరువు. అప్పుడు పట్టి మంచాలు, మగ మంచాలు, ఏ మంచాలు? పట్టి మంచాలు, మాట మంచాలు, మరొక మంచాలు అంతే. కానీ ఇప్పుడు 6 మంచాలు ఎక్కడ చూసినా అడ్డంగా కాపుతో అడ్డంగా పడుకుంటున్నారు, కాపురాజు నీళ్లు పడుకుంటున్నారు. అది కరువు లేదు. ఏలి దగ్గరికి వచ్చినటువంటి సమయంలో కరువు లేదండి, ధనవంతుడు అతను. కానీ ఇక్కడ ఏం తినాలి అతను? ప్రతిరోజు తెలుసా మీకు ఏం తినాలో? యాజకుడు ఏం తినాలో తెలుసా? సముఖపు రొట్టెల పళ్ళ మీద ఉన్నటువంటి రొట్టెలను తినాలి. ఎన్ని రోజుల తర్వాత తినాలి? 6 రోజులు బల్ల మీద ఉండాలి రొట్టెలు. 7వ రోజు ఆ రొట్టెలు తినాలి యాజకుడు. ఎన్ని రోజులు ఉండాలండి? 6 రోజులు ఉండాలి. ఉదయం నైవేద్య సమయంలో ఆ రొట్టెలు పైన ఉన్న రొట్టెలు కిందకి, కింద ఉన్న రొట్టెలు పైకి మారుతారు. ఆ మార్చినప్పుడు దాని మీద ఏం చేస్తారు? సాంబ్రాణి వేస్తారు. మళ్ళా సాయంకాలం పైన ఉన్న రొట్టె కిందకి, కింద ఉన్న రొట్టె పైకి, మళ్ళీ సాంబ్రాణి వేస్తారు. అలా ఎన్ని రోజులు మార్చాలి? 6 రోజులు మార్చాలి. 7వ రోజు ఆ రొట్టెలను తీసి మళ్ళా కొత్త రొట్టెలు వేస్తారు. ఆ రొట్టెలు ఎవరు తినాలి? యాజకులు పంచుకొని తినాలి. ఎన్ని రోజుల తర్వాత? 6 రోజుల తర్వాత అటువంటి రొట్టెలు తినాలండి. కానీ ఇంటి దగ్గర సమృద్ధి ఉండేది. ఇంటి దగ్గర ఏదైనా తినొచ్చు. కానీ ఏలి ఎదుట సమూయేలు దేవునికి పరిచర్య చేస్తున్నారు. మీ పిల్లలు వచ్చి ఇక్కడ పరిచర్య చేస్తున్నారా? మీ పిల్లలు వచ్చి ఇక్కడ పాటలు పాడుతున్నారా? మీ పిల్లలు వచ్చి ఇక్కడ చెప్పులన్నీ వరుసగా పెడుతున్నారా? మీ పిల్లల్ని పంపించాను, నాన్న చర్చ్ దగ్గరికి వెళ్ళి ఏదైనా పని చెప్తాను, అయ్యగారు లేదా అమ్మగారు నేను పని చెప్తాను, పని చేయండి. అలా పరిచయం చేసిన పిల్లలు దీవించబడతారు. చేతులు ఎత్తామని చెప్పండి. ఏం చేసిన వాళ్ళు అండి? పరిచర్య చేయాలి. పరిచర్య చేసిన పిల్లలను దేవుడు దీవిస్తాడు. పరిచర్య చేసిన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకరోజు నేను ఒక సభకి వెళ్ళాను. ఒక సభకి వెళ్తే ఒక ఆయన నుంచి ఆ సభలో భోజనం వడ్డిస్తున్నాడు. ఆయనేమో వడ్డిస్తూ ఉంటే ఆయన వెనకాల ఘనమైన ఎలా తిరుగుతున్నాడు. ఈయనేమో పచ్చగేస్తున్నాడు, ఘనమైనేమో కూడా తిరుగుతున్నాడు. ఏం నాకు అర్థం కాదు. నేను అడిగినాను, సరే ఎవరు అడిగాను చెప్పేవాడు. ఈయన చెన్నై కమిషనర్ ఆఫ్ పోలీస్, చెన్నై సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధికారి. ఈ చర్చిలోనే సండే స్కూల్ పోరాడు, ఈ చర్చిలోనే ఏమనిస్తాడు. ఇప్పుడు ఈయన IPS గా సెలెక్ట్ అయ్యాడు. ఈయనకి ఉద్యోగం వచ్చింది. ఆయన డ్యూటీ చేస్తానని డ్యూటీ ఎంచుకున్నాడు. ఆయన ఏం చేస్తానని? డ్యూటీ చేస్తానని డ్యూటీ ఎంచుకున్నాడు. డ్యూటీ చేస్తున్నాడు. ఆశ్చర్యం అనిపించుకున్నాడు. ఒకసారి నేను భక్త సింగ్ గారి చర్చికి వెళ్ళాను. హెబ్రోన్ చౌరస్తాలో హైదరాబాద్ లో వెళ్తే ఒక ఆయన చెప్పులు తీసుకుని ర్యాంక్ లో పెడుతున్నాడు. మా స్నేహితుడు పిలుపు నాయక్ గారు. ఆయన అన్నాడు, అన్నయ్య ఆయన ఎవరో తెలుసా అన్నాడు. ఎవరన్నా? ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి జిల్లాకి ఆయన సబ్ కలెక్టర్ డ్యూటీ ఎక్కడ వేసారు? చెప్పులు స్టాండ్ దగ్గర వేసారు డ్యూటీ. చెప్పులు తీసుకొని ర్యాంక్ లో పెడుతున్నాడు. ఆయన సబ్ కలెక్టర్ అండి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఆమె చెప్పండి. దేవుడు మనకు అప్పగించిన పని ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, ఉపవాసం ఉండాలి, కన్నిటితో ప్రభువుని బ్రతిమాలుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో దేవునికి అర్పించాలి అర్పణ. 2.5 గంటల దేవునికి నువ్వు దశమ భాగం ఇవ్వాలి రోజు. ఎంత? 2.5 గంటలు. 2 గంటల 40 నిమిషాలు. 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇవ్వాలి. ఉదయం 1 గంట, మధ్యాహ్నం 40 నిమిషాలు, సాయంత్రం 1 గంట. సరిపోదు. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. తెలుసా మీకు టీచర్స్ దినకరణ గారు తెలుసా? టీచర్స్ దినకరణ గారు ఎంతమందికి తెలుసు? వెళ్ళలేదు మీరు ఎప్పుడు పేరు? దినకరణ గారు తెలియదా?
మరి చేయలేదు. ఆయన రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడు తెలుసా? రోజుకి 13 గంటలు ప్రార్థన చేసేవాడు. ఎన్ని గంటలు? ఆయన 4 గంటలు కాదండి, 2 సార్లు ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కిడ్నీ డయాసిస్ చేసేవారు, లివర్ కంప్లైంట్ ఉంది. ఆయన కుర్చీలో కూర్చొని 13 గంటలు ప్రార్థన చేసేవాడు. ఆ 13 గంటల్లో 7 గంటలు కన్నీళ్లతోనే చేసేవాడు. విశ్వాన్ని సమస్యను స్థాపించిన దైవజనుడు ఎమిలీ జాపా సింగ్ ప్రతిరోజు 7 గంటల ప్రార్థన చేసేవాడు. హోసన్నా మినిస్ట్రీని స్థాపించిన దైవజనుడు యేసన్న గారు ప్రతిరోజు 7 గంటల ప్రార్థన చేసేవాడు. 7 సార్లు ప్రార్థన చేసేవాడు. 7 గంటలు కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు. కొన్నిసార్లు ఆయన ప్రార్థన చేయడం టైం లేకపోతే బస్సులోనే ప్రార్థన చేసేవాడు. బస్సులోనే ప్రార్థన చేస్తే 7 ప్రార్థన చేస్తాడు. ఈ రోజు 2000 సంఘాలు స్థాపించబడ్డాయి. హోసన్నా మా స్నేహితుడు ఉన్నాడు, ఆయన వైజాగ్లో సేవ చేస్తాడు. ఆయన పేరు జాన్ ఎఫ్ సన్. ఏ పేరు? జాన్ ఎఫ్ సన్. వాళ్ళ అమ్మగారికి 9 కూతుళ్ళు 9 కొడుకు. ఒకరోజు వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేస్తా ఉన్నాడు మధ్యాహ్నం. అప్పుడు నేను చదువుతున్నాడు. ఇంకా శివదేవుని చిత్రాలను కూరుంటాడు భీమవరం దగ్గర. అక్కడ చదువుతున్నాడు ఆయన పాలిటెక్నిక్ కాలేజ్. వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తా ఉన్నాడు. అతను లోపలికి వస్తున్నాడు, ఇంట్లోకి వస్తున్నాడు. నానా ఆగు, అక్కడ గుమ్మం ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? మా కాలేజీ నుంచి వస్తున్నావు. లేదు నువ్వు కాలేజీ నుంచి వస్తున్నావు, కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏంటమ్మా ఇప్పుడు ఎక్కడి నుంచి రావడం? కాలేజీ నుంచి వస్తున్నాను. నువ్వు మేరీ మేడమ్మ పెంపకాన్ని అవమానిస్తున్నావా అన్నాడు. అలా అమ్మగారి పేరేంటి? మేరీ మేడమ్మ. లేదు నాన్న, మేరీ మేడమ్మ పెంపకాన్ని అనుమానించడం కాదు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు చెప్పి. లేదమ్మా నేను కాలేజీ నుంచి వస్తున్నాను. లేదు నాన్న, నువ్వు బస్సులో వచ్చావు, తణుకు బస్ స్టాండ్లో బస్సు దిగావు. నువ్వు నీ స్నేహితుడు నరేంద్ర సెంటర్ దగ్గరికి వెళ్ళావు. అక్కడ ట్రాన్స్ఫారం పక్కన వాడు ఒక సిగరెట్ వెలిగించాడు, నువ్వు ఒక సిగరెట్ వెలిగించావు. నేను మధ్యాహ్నం 3:30కి నేను ప్రార్థన చేస్తున్నాను. నా కొడుకు జానసన్, నా పెద్ద కొడుకు భరత్ బాబు, నా 2వ కొడుకు జో బాబు, నా 3వ కొడుకు జానసన్, నా 4వ కొడుకు రిచర్డ్. అంటే మీకు తెలియకపోవచ్చు. జయశీలుడా మా యేసయ్య చెప్పండి. జయశీలుడా ఆయన రాశాడు, జానసన్ రాశాడు. సంగీతాన్నేమో రిచర్డ్ సంగీతం చేశాడు. వాడు నా స్నేహితుడు. నేను ప్రార్థన చేస్తున్నా. నా కొడుకు జాన్ ఎఫ్ సన్. ఎఫ్ అంటే ఫాస్టింగ్ సన్ అంటే ఉపవాస కుమారుడు అని. నువ్వు ఉపవాస కుమారుడుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తాను. నా కొడుకుని జాన్ ఎఫ్ సన్ ఈ సేవలో వాడుకో ప్రభు నేను ప్రార్థన చేస్తాను. అప్పుడే నువ్వు సిగరెట్ తెరిగించావు, 3 దొంగలు కాల్చావు, నీకు దొంగ వచ్చేసి సిగరెట్ పాడేసావు. దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. గచ్చగచ్చ ఊరిపోయాడు. అమ్మ ఇక్కడి నుంచి నేను ఇప్పుడు తప్పు చేయను. ఇప్పుడు వైజాగ్లో అద్భుతమైన సేవ చేస్తున్నారు. మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు. మీ పిల్లల కోసం మీరు ప్రార్థన, మీ భర్త కోసం చేస్తున్నారు ప్రార్థన. చెప్పండి, దేవుని పెట్టారు. మీ పిల్లల కోసం ప్రార్థించి పాడిపోతారు. లోకం మనం అనుకున్నట్టుగా లేదు. లోకంలో మనుషులు చాలా భయంకరంగా ఉన్నారు. లోకంలో మనుషులు చాలా విచ్చలవిడిగా ఉన్నారు. లోకంలో మనుషులు చాలా పొగరగా ఉన్నారు. దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. దేవుని పిల్లలైనటువంటి మనం మన కుటుంబాన్ని దేవుని కోసం సంపాదించాలి. దేవుని వాక్యం అన్నది నోవహును గురించి. ఆ తరంలో నోవహు నీతిమంతుడు, నిందారహితుడు. ఓ కృష్ణుడు తనకి నాకు ఆన్సర్ ఇవ్వండి. యేసు ప్రభువుకి ఒకసారి ఆకలిస్తున్నాడు. ఏమేసింది? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఏ చెట్టు అమ్మా? అప్పుడు అంజూరపు చెట్టు మీద ఏమి లేవు, కాయలు లేవు. కింద మనం చెంత అక్కడ రాయబడింది, అది అంజూరపు కాయలు కాయని కాలం. అర్థమవుతుందా మీకు? మీరు చదవండి. అది అంజూరపు కాయలు కాయని కాలం. అంజూరపు చెట్లు ఆకులు ఉన్నాయనుకోండి, ఆకు వెనక కంపల్సరీగా ఏముంటది? ప్రతి ఆకు కింద కాయ ఉంటుంది. అంజూరపు ఆకు కింద కాయ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమి లేవు, ఆకులే ఉన్నాయి కానీ ఏమి లేవు, కాయలు లేవు. అదే కారణం, అంజూరపు కాయలు కాయని కాలంలో అంజూరపు కాయలు వెతికాడంట ఆయన. ఇప్పుడు కాయలు ఏదైనా సైడు శపించాడు. అది న్యాయమా అన్యాయమా?
కాసే కాలం అనుకోండి. ఇప్పుడు సీతాఫలాలు కాసే కాలం కదా. ఇప్పుడు సీతాఫలాలు కాయని కాలంలో సీతాఫలాలు ఎదిగితే, మామిడికాయలు కాయని కాలం మామిడికాయలు ఎదిగితే, అంజూరపు కాయలు కాయని కాలం అంజూరపు కాయలు ఎదిగితే అది కరెక్టా? కరెక్టా చెప్పండి. అంజూరపు కాయలు కాసే కాలం అంటే కనుకోవచ్చు. కాయని కాలంలో అమ్మా నిత్యంగా ఇది నిత్యం ఎందుకు కాకపోతే సీజన్ అప్పుడు కదా. అంజూరకాయ సీజన్లో కాస్తుంది. ఒలివకాయ అయితే నిత్యం కాస్తుంది. ఆలివ్ అయితే ఎప్పుడు ఉంటుంది. నేను ఇసరే విషయం 3 సార్లు లేదు అని నాకు తెలుసు. అంజూరపు కాయ సీజన్లో కాస్తుంది. ఆకు ఉన్నది ఖచ్చితంగా కాయ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమి లేవు, కాయలు లేవు. అంజూరపు కాయలు కాయని కాలం కాబట్టి ఆయన ఏం చేయాలి? వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ ఏం చేశాడంట? దాని అర్థం ఏంటంటే జాగ్రత్తగా లోకమంతా పాపంతో ఉన్నప్పుడు, లోకమంతా అజ్ఞానంతో ఉన్నప్పుడు, లోకమంతా అవివేకంతో ఉన్నప్పుడు, లోకం ఇష్టానుసారంగా ఉన్నప్పుడు, దేవుడు మీలో నాలో పాపంతో లోకం ఉన్నప్పుడు నీలో నాలో ఆయన పరిశుద్ధతను వెతుకుతాడు. కొట్టండి చెప్పండి. ఏమి వెతుకుతాడండి? ఎప్పుడు ఎప్పుడు లోకమంతా పాపంతో ఉన్నప్పుడు, లోకమంతా పాపంతో ఉన్నప్పుడు నీలో నాలో ఆయన పరిశుద్ధతను వెతుకుతాడు. నువ్వు ఆయన కోసం పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ తామరపల్లి అనేటువంటి గ్రామంలో పరిశుద్ధులు ఎవరున్నారని ఆయన వెతికితే నువ్వు ఆయన ఎదుట పరిశుద్ధంగా కనబడాలి. లేదంటే మీ ఇంటి పక్కన విషయం నాకు అనవసరం, నీలో పరిశుద్ధత కావాలంటాడు. నాలో పరిశుద్ధత కావాలి. అందుకే ఆ యొక్క దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆదికాండం 7వ అధ్యాయంలో ఏమని రాయబడింది? 7వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవు. ఆమేన్ చెప్పండి. ఎవరు నీతిమంతుడు? నోవహు నీతిమంతుడు. మరి నోవహు భార్య ఆవిడ ఇంకా నీతిమంతురా. తన భర్త యొక్క దర్శనాన్ని ఆవిడ అర్థం చేసుకోండి. ఇప్పుడు దర్శనం ఎవరికి వచ్చింది? అయ్యగారికి వచ్చింది. అయ్యగారు రాజమండ్రి ఉన్నప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు ఆయన సేవ చేయమని. అమ్మగారికి ఇచ్చాడే దర్శనం? ఇవ్వలేదు. కానీ అమ్మగారు ఏం చేశారు? అయ్యగారి దర్శనాన్ని ఏకీపించారు. చూపిస్తారు, చూపించుకున్నప్పుడు దర్శనం ఏం చేసింది? ఆవిడ ఏకీపించింది. దర్శనం ఎవరిది? అబ్రహాము. అబ్రహాము దర్శనాన్ని ఎవరు ఏకీపించారు? శారా ఏకీపించారు. లోతు జాగ్రత్తగా, లోతు